నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు నాయుడు కృషి, కేంద్ర ప్రభుత్వం చొరవతో సీమకు మహాదశ. మీడియాకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి వివరాల వెల్లడి. యురేనియం ప్రభావిత గ్రామాలకు సంబంధించి కలెక్టర్ ఇచ్చిన హామీని అమలు జరిగేలా చూడాలి. జిల్లా సర్వోన్నత అధికారికి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వినతి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై కోటి సంతకాలు చూసైనా కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గాలి. సంతకాల ప్రతుల తరలింపులో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సూచన. కడప నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న తమకు ప్రజలు తమ వంతుగా తోడ్పాటు అందించాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపునిచ్చారు. కడప నగరంలోని 7వ డివిజన్లోని కెనరా బ్యాంక్ పరిధిలో ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారులతో కలిసి ప్రతిష్టాత్మక మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఈ ప్రాంతంలో డ్రైనేజ్, చెత్త నిర్వహణ, పౌర సౌకర్యాలపై అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానికంగా పరిశుభ్రత పనులు మరింత సమర్థవంతంగా కొనసాగించాలని మున్సిపల్ సిబ్బందికి ఈ సందర్భంగా సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కడప నగర పరిధిలో స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలో చేపట్టి ముందుకు సాగుతున్నామన్నారు. ఈ విషయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సందర్భాలలో ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగిందన్నారు. అందరి సహకారంతోనే కార్యక్రమాన్ని విజయవంతం చేయగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కడప నగర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. పెట్టి దానికి అక్కడి వరకు నీళ్లు చూసి దీని పైకి లేపితే డ్రైన్ ఒకటి కట్టామంటే ఈ 7th డివిజన్లో ఉన్న ఒకే ఒక పెద్ద సమస్య పరిష్కారం. మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా ఈరోజు 7వ డివిజన్లో కూటమి సంబంధించిన సభ్యులందరూ తిరిగి ఈ యొక్క ప్రాంతంలోని సమస్యలను కనుక్కొని వాటి పరిష్కార దిశగా ముందుకెళ్తూ ఉన్నాము. మాకు ముఖ్యంగా 7వ డివిజన్లో మాకు ముందుకొచ్చిన సమస్య ఏంటంటే డ్రైనేజ్ సమస్య. వర్షాలు పడితే ఇక్కడ కాలువలు చాలా ఇరుకుగా ఉండడం వల్ల ఈ యొక్క స్టాగ్నేట్ అయిపోవడం వల్ల కాలువలు కూడిక తీయడంలో కొంచెం నిర్లక్ష్యం వల్ల ఈ నీళ్లు వర్షం పడ్డ నీళ్ళు వెళ్లకుండా ఉన్నాయి. అదే మెయిన్ సమస్యగా ఉంది. రెస్ట్ ఆఫ్ ద థింగ్ అయితే ఏ సమస్యలు లేవు 7వ డివిజన్లో. కార్పొరేషన్ సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. సంబంధిత కాలువల మరమ్మతులు అలాగే సిల్ట్ క్లియరేషన్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగనే కొత్త కాలువల నిర్మాణం కూడా అవసరం ఉంది. ఎందుకంటే కాలువలను రిపేర్ చేస్తే ఇక్కడున్న సమస్య సంపూర్ణంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క కడప యొక్క నియోజకవర్గం యొక్క సమస్యలు తీర్చడానికి పనిచేస్తూ ఉన్నాము. అందులో ఇప్పుడు ముందుంటామని సందర్భంగా తెలియజేస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని యురేనియం ప్రభావిత గ్రామాలకు సంబంధించి కలెక్టర్ ఇచ్చిన హామీను అమలు జరిగేలా చూడాలని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కోరారు.
యురేనియం ప్రాజెక్టు అధికారులు ప్రభావిత గ్రామాల ప్రజలతో కలిసి బీటెక్ రవి కలెక్టర్తో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా యురేనియం ప్రభావిత గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. యురేనియం ప్రాజెక్టు విడుదల చేస్తున్న కాలుష్యం, వ్యర్థాల కారణంగా బాధిత ప్రజలకు చెందిన పంట పొలాలు మొదలుకొని ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ఈ క్రమంలో తమకు తగిన న్యాయం చేస్తూ ఇతర ప్రాంతాలలో స్థలాలు చూపితే తాము వెళ్లిపోతామని ఆయా గ్రామస్తులు కోరుతూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అంటే ఎవరైతే నిజంగా పొజిషన్లో ఉండి వ్యవసాయం చేసుకుంటారో వాళ్ళకే దొంగ కొత్త నిమిషం సార్ సైడ్ రండి సార్ డిఎస్పీ సార్ లోపల సీసీ రూమ్ ఉంటుంది లోపల సార్ చెప్తారు అప్పుడే సార్ మేడమ్మా ఆడ పెట్టారా ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో యురేనియం ఎఫెక్ట్ అయిన గ్రామాలు అనేకమైనటువంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ, అలాగే ముఖ్యంగా కొట్టాల గ్రామం, ఎందుకంటే అది టైల్ బాండ్కు చాలా దగ్గరగా ఉంది. అంటే టైల్ బాండ్ అంటే ఏదైతే యురేనియం ప్రాజెక్టులో ఉండే వ్యర్థం అంతా కూడా అక్కడికి రోజు ఇన్ని టన్నుల చొప్పున అక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. ఆ టైల్ బాండ్ నుంచి ఆ తర్వాత వీచే గాలులు కానీ ఆ తర్వాత దాని రేడియేషన్ అంతా కూడా కొట్టాల గ్రామం మీద ఆ భారం అంతా ఎక్కువగా పడతా ఉంది. ఇంకోటి ప్రధానంగా బర్నింగ్ ప్రాబ్లం ఏంటంటే టైల్ బాండ్ విషయము ప్రతి సంవత్సరం కూడా అన్అఫిషియల్గా వీళ్ళు సమస్య వస్తుంది. అంటే వ్యర్థం అంతా ఎక్కువ అవుతుంది కాబట్టి అది సమస్య వస్తుంది కాబట్టి దాని హైట్ పెంచుతూ పోతూ ఉన్నారు. హైట్ ఎక్కువ అంటే ఇప్పుడు రెండు కొండల మధ్య ఉంది. అది హైట్ ఉపరితలం పెరిగే కొద్దీ వాటి వీపు నుంచి వచ్చే గాలుల వలన ఈ గ్రామ ప్రజలు చాలా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఆ హైట్ పెంచొద్దండి. మా గ్రామంలో ఉండే మా భూములు అన్నీ తీసుకొని మాకు R&R ప్యాకేజీలో మాకు వేరే చోట చూపిస్తే మేము ఈ ఊరు వదిలిపెట్టి వెళ్తాము. ఎందుకంటే ఈ రేడియేషను ఇదంతా మేము తట్టుకోలేకపోతున్నామని గత 4-5 సంవత్సరాల నుంచి రైతులు అక్కడ అడుగుతూ ఉండడము, వాళ్ళు ఇక్కడ ఉండే కలెక్టర్ల దృష్టికి దాన్ని తీసుకుపోయి వాళ్ళు ప్రతిసారి హైట్ పెంచుకుంటూ వీళ్ళను మభ్యపెడుతూ ఈ ప్రాసెస్ ఇలాగే జరుగుతూ పోతూ ఉంది. దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం, ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారు గ్రామస్తులతో అందరితో మీటింగ్ పెట్టడం, మాకు కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పడం ఏంటంటే ఈరోజు సాయంత్రమే ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాడు. అంటే కనం కింద కొట్టాలలో ఉండే సర్వే నెంబర్లోని ప్లస్ మొబ్బుచింతలపల్లెలోని కొంత పార్టు దాదాపు 450 ఎకరాలను 450 ఎకరాలను వచ్చేసి సర్వే నెంబర్ ప్రకారం నోటిఫై చేసి తప్పకుండా వాళ్ళ భూములన్నింటినీ తీసుకుంటున్నాము. తర్వాత R&R ప్యాకేజీ వలన అర్బన్కు అంటే పులివెందులకు దగ్గరలో ల్యాండ్ కూడా చూసి R&R ప్యాకేజ్తో 250 స్క్వేర్ యార్డ్స్తో వీళ్ళకు ఇల్లు కట్టుకునేదానికి, తర్వాత అలాగే స్టార్టింగ్లో ఏదైతే ప్రామాణికంగా తీసుకొని ఆ కుటుంబ సభ్యులకు భూమి కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇస్తున్నారో అదే రకమైన ఫెసిలిటీ ఉద్యోగాలతో పాటు అన్నీ కల్పిస్తామని చెప్పారు. కానీ ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఈ రకంగా చెప్పి
వాళ్ళు ఉండే టైల్ బండ్ను మళ్ళీ హైట్ పెంచుకొని వాళ్ళ పని జరుపుకుంటూ పోతూ మమ్మల్ని మభ్యపెడతారు. దీనికి లేదంటే దానికి క్లియర్గా ఈరోజు కలెక్టర్ గారు ఈరోజే నోటిఫికేషన్ ఇస్తాము. టైల్ బాండ్ ఏదన్నా అక్కడ మరమ్మతులు ఉంటే చేసుకోండి, కానీ దాని హైట్ పెంచేదానికే లేదు. మీరు 5 మీటర్ల ఎత్తు పెంచాలన్నా కూడా మేము కొట్టాల విలేజ్లోని భూములన్నిటినీ కూడా అక్వైర్ చేసిన తర్వాతనే మీరు హైట్ పెంచుకోవాలని కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పడం, దీనికి గ్రామస్తులంతా కూడా ఆమోదం తెలపడం జరిగింది. సోషల్ మీడియాలో తాను వైఎస్ కుటుంబీకులను దూషించినట్లు తనపై దుష్ప్రచారం చేయడం తగదని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్ర రవీంద్రారెడ్డి తెలిపారు. ఈరోజు కడపలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియా వేదికపై తనపై జరిగిన ప్రచారంపై పోలీసుల శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్ షర్మిలమ్మ, వైఎస్ విజయమ్మ, వైఎస్ సునీతమ్మపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై 2024 ఫిబ్రవరిలో తాను పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఫిర్యాదు చేసిన 48 గంటల్లోపుగానే నిందితుని అరెస్ట్ చేసి జిల్లా ఎస్పీ సమక్షంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే ఆ నిందితుడిపై ఇంతవరకు ఎటువంటి ఛార్జ్ షీట్ వేయలేదని, కనీసం పేరును కూడా వెల్లడించలేదని అన్నారు. ఐటీడీపీకి చెందిన వ్యక్తి తన పేరుపై 18 ఫేక్ అకౌంట్లు చేసి వైఎస్ షర్మిలమ్మ, వైఎస్ విజయమ్మ, వైఎస్ సునీతలపై తాను సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టినట్లు దుష్ప్రచారం చేశారన్నారు. ఈ విషయంగా తాను ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియచేయాలన్నారు. ఈ కేసులో తనకు సంబంధం లేదని స్వయాన జిల్లా ఎస్పీ తెలిపారని, ఇప్పటి వరకు ఈ కేసులో స్థానిక పోలీసులు ఎందుకు ఛార్జ్ షీట్ వేయలేదని ప్రశ్నించారు. తాను ఏ రోజు వైఎస్ కుటుంబాన్ని దూషించలేదని, ఆ కుటుంబాన్ని దైవంగా భావిస్తానని తెలిపారు. తాను ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ కోసమే పనిచేస్తానని అన్నారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు నిందితులను పట్టుకొని ప్రజలకు వాస్తవాలు తెలియజేసి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఓకే, పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నా మీద గతంలో జరిగిన అసత్యపు ఆరోపణలు కావచ్చు, నిందలు కావచ్చు, వేధింపులు కావచ్చు, వాటన్నిటికీ కూడా నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. గతంలో నేను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పనిచేస్తున్నాను ఇప్పుడు కూడా. కానీ నా మీద కొన్ని దుష్ప్రచారాలు, అసత్యపు ఆరోపణలు, నిందలు ఇవన్నీ జరిగినాయి, అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు వాటికి కారణాలు ఏం జరిగాయి అనేది నేను చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ నుంచి షర్మిలమ్మ గారి మీద కావచ్చు, సునీతమ్మ గారి మీద కావచ్చు, విజయమ్మ గారి మీద కావచ్చు, నేను సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకపోయినా కూడా వారిని నేను అసభ్యకరంగా తిడుతున్నట్లు, వారిని చాలా దూషణలు చేసినట్లు నా మీద ఆరోపణలు చేసి, నా మీద ఇవన్నీ జరుగుతుండగా నాకు తెలిసి వెంటనే నేను పులివెందుల పోలీసు వారిని గతంలో అనగా 2024 ఫిబ్రవరిలో నేను పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున్న అధికారులు, జిల్లా ఎస్పీ గారు ఆ రోజు సిద్ధార్థ కౌశల్ గారు, తర్వాత పులివెందుల సిఐ శంకర్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా అధికారులు అందరూ కూడా ఆ కేసును కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత విచారణ వేగంగా ప్రారంభించారు కూడా. 48 అవర్స్లోనే ఆ నిందితుడు ఎవరైతే పట్టుకొని వచ్చారో, తీసుకున్నారో ఆ నిందితుడిని కూడా కడపకు తీసుకుని వచ్చి కడప పోలీసు వారి కార్యాలయంలోనే ప్రెస్ మీట్ పెట్టి ఆ నిందితుడిని చూపించి, అలానా వర్రా రవీంద్రారెడ్డికి ఈ సునీతమ్మ గారి మీద, విజయమ్మ గారి మీద, షర్మిలమ్మ గారి మీద ఈ దూషణలకు దిగిన మళ్ళీ నేనే తప్పు చేశానని చెప్పి జనాలకు చెప్పే ఉద్దేశంలో ఉన్నారా మీరు? నాకు ఇది అనుమానంగా ఉంది కాబట్టి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకవేళ మీ దగ్గర ఇప్పటికీ ఆధారాలు లేకపోతే నేనే వచ్చి సమర్పిస్తా మీకు. ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు ఎన్ని అకౌంట్లు చేశారు, ఆ రోజు పెట్టిన కేసులకు, ఆ స్క్రీన్ షాట్లకు సంబంధించి, ఫేస్బుక్ అకౌంట్లకు సంబంధించి అన్ని లింకులు అన్ని కూడా నేను ఇస్తాను కూడా. మీరు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నా మీద ఉన్న ఈ నిందను, ఈ మచ్చను మీరు పోలీసు వారు దర్యాప్తు జరిపించి ప్రజలు కూడా అర్థం చేసుకొని, నేను ప్రజలకు అందరికీ చెప్పదలుచుకునేది ఒకటే,
నన్ను ఫాలో అవుతున్న వారికి కావచ్చు, నేను ఒకవేళ తప్పు చేశానని భావిస్తున్న ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఏంటంటే, నేను షర్మిలమ్మ గారిని, సునీతమ్మ గారిని, విజయమ్మ గారిని కావచ్చు, వాళ్ళను మేము వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే మాకు దైవంతో సమానం. వారి ఫ్యామిలీ కుటుంబ సభ్యులను మేము ఒక్క మాట కూడా మాట్లాడము కూడా. ఇప్పుడు కూడా నేను షర్మిలమ్మ గారికి, సునీతమ్మ గారికి కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే, విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మిమ్మల్ని ఆ రోజు మాట్లాడిన అసభ్యకరంగా దూషించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళను పట్టుకోమని చెప్పేసి మీరే గట్టిగా ఫోర్స్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నేను కూడా ఈ కేసులో నిజాలు బయటికి తీయండి, మమ్మల్ని దూషించిన వాడిని పట్టుకొని చూపించండి అని చెప్పేసి మీరే అడగాల్సింది. మీరు కూడా ఇందులో పాత్ర వహించి మీరు దర్యాప్తు చేయమని మీరు డైరెక్ట్ మీరు డీజీపీని కలుస్తారో, ఎస్పీ గారిని కలుస్తారో, ఇంకోరిని కలుస్తారో మీ ఇష్టం. మీరే ఈ కేసులో వివరాలని బయటికి తీసుకొచ్చే బాధ్యత మీ మీద కూడా ఉంది, నా మీద ఉంది. నేను ఈ కేసు మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ వారిని కలుస్తాను. నాకు జరిగిన అన్యాయం గురించి కావచ్చు, నా మీద పడ్డ నిందల గురించి కావచ్చు, నా మీద పడ్డ మచ్చల గురించి కావచ్చు, నాకు న్యాయం చేయమని నేషనల్ హ్యూమన్ రైట్స్ వారిని కలవడం జరుగుతుంది. తొందరలోనే జిల్లా ఎస్పీ గారిని కూడా కలిసి ఈ కేసు మీద విచారణ జరిపించి అసలైన నిందితుల మీద ఛార్జ్షీట్ వేయించి ఈ కేసును ముందుకు తీసుకెళ్లి నా మీద ఉన్న మచ్చను తొలగించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి, కేంద్ర ప్రభుత్వం చొరవతో రాబోయే కాలంలో రాయలసీమకు మహర్దశ పట్టనుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కడపలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఈశాన్య రాష్ట్రాలైన జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, బీహార్ తదితర ప్రాంతాలకు వర్తింపచేసే పూర్వోదయ స్కీమ్ మన రాష్ట్రానికి వర్తించేలా చర్యలు చేపట్టారన్నారు. ముఖ్యమంత్రి కృషితో రాష్ట్రానికి 40,000 కోట్లు మంజూరు కానున్నట్లు ఆయన తెలిపారు. మన రాష్ట్రంలోని పరిస్థితులు, ఆర్థికంగా ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని కేంద్రాన్ని ఒప్పించడంలో ముఖ్యమంత్రి కృషి ప్రశంసనీయమన్నారు. కేంద్రం అందించే ఈ 40,000 కోట్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తితో పాటు అన్ని నేషనల్ హైవేలు, గ్రామీణ ప్రాంత రోడ్లు, మౌలిక వసతుల కల్పన, సీమలో హార్టికల్చర్ అభివృద్ధి, 20 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి జరుగుతోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కేంద్రం నుంచి ఎలాంటి గ్రాంట్ను తెచ్చుకోకుండా నిర్లక్ష్యం వహించగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1.5 సంవత్సర కాలంలోనే వారు చేసిన అప్పులు, వడ్డీలు, అసలు కట్టేందుకు సరిపోయిందన్నారు. కేంద్ర సహకారంతో సీమను సమగ్రాభివృద్ధి చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కృషితో ఒక ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వోదయ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం 40 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇవి మామూలుగా పూర్వోదయ స్కీమ్ అనేది ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక స్కీమ్. ఇది అంటే ఈశాన్య రాష్ట్రాలైన జార్ఖండ్, వెస్ట్ బెంగాలు, బీహారు ఇటువంటి రాష్ట్రాలకు మాత్రమే ఈ పూర్వోదయ స్కీము ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని చూసి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్ను కూడా పూర్వోదయ స్కీమ్లో ఇంక్లూడ్ చేయడం, దాని ద్వారా 40 కోట్ల రూపాయలు ఈ 3.5 సంవత్సరాల్లో 40,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం, ఈ 3.5 సంవత్సర కాలంలో ఇవంతా కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా రాయలసీమకు మహర్దశ పట్టబోతోందని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు సూచనప్రాయంగా కూడా అధికారులకు తగ ఆదేశాలు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రూపొందించాల్సిందిగా తెలియజేసిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. ఇది రాయలసీమకు ఒక గొప్ప అవకాశంగా మారుతూ ఉంది. దాంట్లో రాయలసీమలో ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో, మేజర్, మైనర్, మీడియం ప్రాజెక్టులు, ఇవన్నీ పూర్తి చేసేదానికి ఈ పూర్వోదయ స్కీమ్ కింద ఇచ్చే నిధులన్నీ కూడా ఖర్చు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని నేషనల్ హైవేస్కు అనుసంధానం చేస్తూ గ్రామీణ ప్రాంతాల రోడ్లకు కూడా, అంటే మండలాల నుంచి పట్టణాల నుంచి నేషనల్ హైవేకు అనుసంధానం చేస్తూ ఆ రోడ్లను కూడా డెవలప్ చేసేదానికి మౌలిక వసతుల కోసం కూడా కేటాయించడం జరుగుతూ ఉంది.
అదేవిధంగా మిగిలిన 20,000 కోట్లు రాయలసీమలో హార్టికల్చర్ డెవలప్ చేసేదానికి 20 లక్షల హెక్టార్లలో 20 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణాన్ని పెంచేదానికి కూడా మిగిలిన డబ్బును ఉపయోగించడానికి ఈ పూర్వోదయ స్కీమ్ వచ్చే నిధులన్నీ కూడా ఖర్చు చేయడం జరుగుతుంది. మనం ఒకసారి చూస్తే గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ స్కీమ్ను కూడా పూర్తిగా వినియోగించుకోకుండా ఏ గ్రాంట్ను కూడా తెచ్చుకోలేకుండా రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహించిన మాట మనం అంతా చూసాం గత 5 సంవత్సరాలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1.5 సంవత్సర కాలంలో వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీలు అసలు కట్టేదానికే ఈ 1.5 సంవత్సర కాలంలో వచ్చిన ఆదాయం అంతా కూడా సరిపోయినా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా లోటు లేకుండా ప్రజలకు అన్ని రకాలుగా కూడా అమలు చేసింది ఈ ప్రభుత్వం. ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించి ఈ 40,000 కోట్ల రూపాయలతో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, అదేవిధంగా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడే చెప్పిన రూరల్ రోడ్సు, అదేవిధంగా హార్టికల్చరు, వ్యవసాయానికి సంబంధించిన ఎక్కడైతే నిరుపయోగంగా ఉన్న భూమినంతా కూడా కల్టివేషన్కి తీసుకొని వచ్చేదానికి ఈ 3 అంటే హార్టికల్చరు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, 3 రోడ్ల సదుపాయాలకు కూడా ఈ నిధులన్నీ కూడా రాబోయే 3.5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టబోతా ఉందని రాష్ట్రం గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే రాయలసీమ కోసం ముందు నుంచి చెప్తూ ఉన్నారు, నారా లోకేష్ గారు కూడా పాదయాత్రలో రాయలసీమ డిక్లరేషన్ను చెప్పిన మాట కూడా దాని ప్రకారం రాయలసీమను అన్ని రకాలుగా కూడా సమగ్రాభివృద్ధి చేసే విధంగా రూపొందించడం జరుగుతుంది. రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 1 కోటి సంతకాల సేకరణకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా తెలిపారు. కడప నియోజకవర్గంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన సంతకాలను నగరంలోని అంజద్ బాషా క్యాంపు కార్యాలయం నుంచి పార్టీ జిల్లా కార్యాలయానికి తీసుకెళ్లే వాహనానికి అంజద్ బాషా ఇతర నేతలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజద్ బాషా మాజీ మేయర్ సురేష్ బాబులు మాట్లాడుతూ కడపలో 70,000 మంది సంతకాలు చేస్తూ మెడికల్ కళాశాలలను కాపాడు కోసం ముందరికొచ్చారన్నారు. ప్రతి సంతకం డిజిటలైజ్ చేశామని, జగన్ తీసుకొచ్చిన మెడికల్ కళాశాలను కమిషన్స్ కోసం టీడీపీ ప్రైవేటుకు కట్టబెడుతోందని ఆరోపించారు. ఈ సంతకాలను 15వ తేదీ జిల్లా కేంద్రం నుంచి కేంద్ర కార్యాలయానికి పంపుతామని, 17వ తేదీ తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను కలిసి సమర్పిస్తారన్నారు. ఈ 1 కోటి సంతకాలు చూసైనా కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ గురించి కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికి కూడా నమస్కారాలు. మరి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుమారుగా 18 మాసాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఈ 18 మాసాల కాలంలో మరి ఈ కూటమి ప్రభుత్వం యొక్క పెద్దలు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితేమి, మరి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్ని వ్యవస్థల్ని ఈరోజు నిర్వీర్యం చేయడం జరిగింది. మరి ఆయనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా 15వ తేదీ మరి అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన ఏదైతే జిల్లా కార్యాలయానికి వచ్చిన ఏదైతే సంతకాల సేకరణ మరి ప్రతులన్నీ కూడా మరి 15వ తేదీ పెద్ద ఎత్తున మరి జిల్లా కార్యాలయం నుంచి మరి రాష్ట్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. మరి అదే కాకుండా 17వ తేదీ మరి మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కలిసి మరి గవర్నర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. మరి గవర్నర్ గారిని కలిసి మరి ఏదైతే ఈ 1 కోటి సంతకాలు సేకరించిన మరి ఆ ప్రతులన్నీ కూడా మరి గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతుంది. మరి అయా గవర్నర్ గారు, మరి ఈ రాష్ట్రంలో సుమారుగా 2 కోట్ల మంది
దీనికి వ్యతిరేకిస్తున్నారు, ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు. ఖచ్చితంగా మీరు కూడా దీంట్లో ఏదైతే మీరు కూడా దీన్ని ఆపాలి అని చెప్పి కూడా మరి కోరడం జరుగుతుంది. మరి అదే కాకుండా రేపు భవిష్యత్తులో ఈ ప్రైవేటీకరణ ఆగకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మరి పోరాటం కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, మహిళా నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈరోజు ఏదైతే సంతకాల సేకరించిన మరి ఆ ప్రతులను మరి ఇక్కడి నుంచి డిస్పాచ్ చేసే కార్యక్రమంలో మరి ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రతి ఒక్క సోదరికి, సోదరులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 40 ఏళ్లుగా అటవీ భూమిలో నివాసముంటున్న తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయడంతో పాటు ఫారెస్ట్ అధికారులు ఖాళీ చేయాలని ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకొని తమకు న్యాయం చేయాలని ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని పెన్నానగర్, ఈశ్వరరెడ్డి నగర్ వాసులు విజ్ఞప్తి చేశారు. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన నోటీసులపై కోర్టుకు వెళ్లిన సందర్భంలో ఐటీ శాఖ మంత్రి లోకేష్ను మంగళగిరిలో ప్రజా దర్బార్ సందర్భంగా బాధిత ప్రజలు కలిసి తమ సమస్యను తెలియజేయడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం తగిన చర్యల కోసం జిల్లా అధికారులకు పంపడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా లక్షలు ఖర్చు పెట్టి ఇళ్లు నిర్మించుకొని ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న నిరుపేదలను 15 రోజుల్లో ఖాళీ చేయాలని చెప్పడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ ఆదేశాలతో స్థానిక ఫారెస్ట్ అధికారులు తమను పిలిపించి మాట్లాడారని, సుమారు 300 కుటుంబాలు ఫారెస్ట్ అధికారుల చర్యల వల్ల రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. ఈ విషయంగా తమకు తగిన న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. ల్యాండ్ అని మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాదాపు మేము 43 ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్నాము. ఇది మా పెద్దలు మాకు సంపాదించిన భూమిగా మేము వాడుకొని దానిగా మేము ముందుకు పోతున్నాము. ఫస్ట్ గౌరవనీయుల అటవీ అధికారికి ఇక్కడ తెలియజేయడం మేమంతా మా ప్రాంత ప్రజల తరపున ఈ నోటీసు తరపున మేడంకు మా సమస్య చెప్పుకోవడానికి ఇక్కడికి మేము వచ్చాము. మాకు ఇచ్చిన నోటీస్ ప్రకారం ఇక్కడ మేము దాదాపు 1998 నుంచి మాకు ఇంటి పన్నులు కానీ, కుళాయి పన్నులు కానీ, మంచినీటి కనెక్షన్లు మంజూరు చేశారు. దానికి సంబంధించిన ప్రతి రసీదు మా దగ్గర రసీదుల రూపంలో ప్రతి ఒక్క రసీదు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది మాకు దాదాపు గవర్నమెంట్ ఏమేమి వసతులు కల్పించుతుందో ఆ వసతులంతా కల్పించారు. మాకు దాదాపు గవర్నమెంట్ తరఫున 2,40,000 రూపాయలు కూడా మాకు శాంక్షన్ చేశారు. దానికి మేము ఎన్నో లక్షలు జోడించి అప్పులు చేసి అవన్నీ మేము ఇల్లు నిర్మించుకున్నాము. ఈరోజు ఫారెస్ట్ ల్యాండ్ అని వీళ్ళు ఈరోజు మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు మేము ఇక్కడ మేడంను కలిసేదానికి వచ్చినాము. దాదాపు మేము 300 నుంచి 400 కుటుంబాలు ఇక్కడ నివసించుతున్నాయి. గవర్నమెంట్కు ఆన్లైన్ ద్వారా మేము కట్టిన పన్ను రసీదులు, నీటి పన్ను రసీదులు, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లులు, ఇలా ప్రతి ఒక్కటి మా దగ్గర మేము ప్రూఫ్స్తో ఈ గవర్నమెంట్ మాకు ఇచ్చింది. ఇది మేము మా సెల్ ద్వారా, మా పేరు ద్వారా మాకు ఇచ్చిన నోటీసులు నెంబర్లు ఈ నెంబర్ల ద్వారా మేము గవర్నమెంట్కి ఆన్లైన్లో పన్నులు కట్టాము. ఇది దాదాపు మేము 43 ఏళ్ళ నుంచి ఇక్కడ నిండే నివాసంలో దాదాపు 98 నుంచి మేము పన్ను రసీదులు మా దగ్గర పన్ను రసీదులు మేము కడుతూ వస్తున్నాము. కాబట్టి మా బాధను మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళాలని మేడం గారిని కలవడానికి ఇక్కడికి వచ్చాము. రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థ ఏర్పాటై 100 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో నిర్వహించే హిందూ సమ్మేళనంలో ప్రతి ఒక్కరూ పాల్గొని హిందూ సమాజంలోని ఐక్యతను చాటి చెప్పాలని హిందూ సమ్మేళన సమితి ప్రతినిధులు కోరారు. ఈ మేరకు కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. భారతదేశంలో హిందూ సమాజం కోసం ఎంతోమంది తమ వంతుగా సేవలు అందిస్తున్నారని, అంతేకాకుండా హిందువుల సమస్యలు తీర్చేందుకు అనేక ధార్మిక, సామాజిక సంస్థలు పనిచేస్తున్నట్లు తెలిపారు. నేడు భారతదేశంలోని హిందుత్వం నిలబడి ఉండేందుకు చెప్పేందుకు దాని వెనుక ఎంతోమంది కృషి ఉందన్నారు. ఈ హిందూ సమాజం అభ్యున్నతికి కష్టపడుతున్న సంస్థల్లో రాష్ట్ర స్వయం సేవా సంస్థ ప్రధానమైందన్నారు. హిందూ ధర్మం కాపాడేందుకు 100 ఏళ్ల క్రితం ఈ సంస్థను స్థాపించి హిందువులకు అండగా నిలవడం జరుగుతుందని వివరించారు. ఈ సంస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో పాటు వారికి కృతజ్ఞతగా పలు ప్రాంతాలలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ సమ్మేళనంలో ప్రముఖుల ప్రసంగాలు, ఆర్ఎస్ఎస్ సేవలు, హిందూ సమాజాన్ని చైతన్యవంతులు చేసే అంశాలను గురించి తెలియజేస్తారన్నారు. హిందువుల రుణం తీర్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ నగర కమిటీలో 48 బస్తీలుగా విభజించి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ సంస్థ హిందూ సమాజం కోసం కష్టపడిన విధానాలన్నీ కూడా
తెలియపరుచుకుంటూ ఈ 45 బస్తీలలో ఆ సంస్థకు కృతజ్ఞత భావంతో హిందువులను అన్ని సంఘటితపరిచి హిందూ సమాజాన్ని మేల్కొల్పుటకు ఈ రోజు నుండి ఈ నెల 28వ తారీఖు వరకు ప్రతి బస్తీలో కూడా ప్రతి హిందూ సమాజం కోసం ఈ సంస్థ చేసిన పనుల గురించి వివరిస్తూ ఈ సంస్థలో ఉన్న ఆర్ఎస్ఎస్ సభ్యులు కొందరు లేదా మనకు ఉపన్యాసం ఇచ్చే స్వామీజీలు కానీ మన యొక్క నగరంలో పెద్దలుగా ఉన్న మహిళలు కానీ సంఘ సేవకులు కానీ వాళ్ళందరి యొక్క ఆధ్వర్యంతో వాళ్ళ యొక్క అందరి యొక్క స్పీచ్తో ఈ యొక్క సమ్మేళన కార్యక్రమం పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ సమ్మేళన కార్యక్రమంలో ప్రముఖులకు అందరికి కూడా సన్మాన కార్యక్రమాలు కూడా ఉంటాయి, చేయదలుచుకున్నాం. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా హిందువులు ఐకమత్యం కోసం ఈ భారతదేశం ఏర్పడినప్పటి నుండి కూడా ఈ రోజు వరకు కూడా హిందూ జీవన విధానాల కోసము ఈ యొక్క అనేక సంస్థల్లో ఒక ప్రముఖ సంస్థ అయిన ఈ ఆర్ఎస్ఎస్ ను మనము కృతజ్ఞత భావంతో ఇన్నాళ్ళు వాళ్ళకు 100 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా వాళ్ళ కోసం మనం చేయదలిచిన ఈ యొక్క ఒక గొప్ప అవకాశం మనకు వచ్చింది. ప్రతి హిందువు కూడా 100 సంవత్సరాలు కష్టపడిన ఈ సంస్థకు ప్రతి హిందువు కూడా రుణం తీర్చుకునే రోజు వచ్చింది. కాబట్టి ప్రతి హిందువు కూడా తన యొక్క బస్తీలో మినిమం 100 నుండి 1000 మంది బిలో వరకు మీరు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క బస్తీలో కూడా 2-3 అవర్స్ ప్రోగ్రాం పెట్టుకొని ఈ యొక్క ప్రముఖుల సన్మానాలు, ప్రముఖులతో స్వామీజీలతో స్పీచ్ ఇప్పించడాలు చేస్తూ ఆర్ఎస్ఎస్ వాళ్ళను కూడా ఈ ఉపన్యాసాలకు రావాల్సిన కోరుకుంటూ 1925లో స్థాపించి ఇప్పటికీ 100 సంవత్సరాలు జరుగుతున్న సందర్భంగా హిందువులందరూ కూడా ఒకటిగా ఉండాలి. కులాలు కులాలన్నీ వేరు వేరైనప్పటికీ అవి గడప లోపలనే కులం, గడప దాటితే హిందువులం అనే భావన ప్రతి ఒక్కరిలో తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఒక హిందూ సమ్మేళనాలను నిర్వహించాలని ఈ యొక్క సంఘం అనుకుంటుంది. ఈ యొక్క సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆర్ఎస్ఎస్ చేసిన పనులన్నీ కూడా ప్రజల్లోకి నింపబడి హిందువులు ఏ విధంగా జీవించాలి, వాళ్ళ కొన్ని కట్టుబాట్లు, సనాతన ధర్మాన్ని ఏ విధంగా నిలబెట్టాలి, అదేవిధంగా దేశభక్తి కూడా పెంపొందించాలనే భావంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కడపలో నగరం నందు. ఇవి కూడా 48 బస్తీలలో కడప నగరంలో నిర్వహిస్తాము. బస్తీల వారీగా ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్టుల ప్రకారం 48 ప్రాంతాలలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తాము. ఇది కూడా ఈ యొక్క నెల లోపలనే అయిపోయి చేయాలి ఈ కార్యక్రమాలు అనేది మేము ఒక ప్లాన్ చేసుకున్నాం. దాని ప్రకారం ఈ యొక్క కమిటీ సభ్యులు అందరి ద్వారా ఈ కార్యక్రమాలు అయితే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అన్ని వాడల్లో అందరూ కూడా ఈ యొక్క దీంట్లో పాల్గొనాలి. దీంట్లో రాజకీయాలకు సంబంధం ఉండదు. ప్లస్ ఎవరైతే ధార్మిక సంస్థల్లో పనిచేస్తున్నటువంటి మహాపురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారానే ఈ యొక్క ఇది ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు నాయుడు కృషి, కేంద్ర ప్రభుత్వం చొరవతో సీమకు మహాదశ. మీడియాకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి వివరాల వెల్లడి. యురేనియం ప్రభావిత గ్రామాలకు సంబంధించి కలెక్టర్ ఇచ్చిన హామీని అమలు జరిగేలా చూడాలి. జిల్లా సర్వోన్నత అధికారికి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి వినతి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై కోటి సంతకాలు చూసైనా కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గాలి. సంతకాల ప్రతుల తరలింపులో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా సూచన. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.